మనుషులు ఇచ్చారు, నా వాళ్ళు ఆదుకున్నారు అని గర్వంగా చెబుతున్నావు. కానీ కఠినమైన ఆ మనుషుల మనసులను కరిగించింది ఎవరో తెలుసా? నువ్వు ప్రాణహాని స్థితిలో ఉన్నప్పుడు, అంతుపట్టని చీకటిలో వణికినప్పుడు నీ దరికి సాయాన్ని పంపింది ఆ దేవుడే. అది మనుషుల రూపంలో వచ్చిన దైవమే. మనుషులు నిన్ను వదిలేసిన ఆయన నిన్ను వదలలేదు. నీ చేయి పట్టి మృత్యువు దరి దాటించింది ఆయనే కదా. మనుషులు నిన్ను వదిలేసిన ఆయన నిన్ను వదలలేదు. నీ చేయి పట్టి మృత్యువు దరి దాటించింది ఆయనే కదా. సిరి సంపదలు ఉన్నప్పుడు దేవుడు గొప్పవాడని కొలిచావు. కాస్త కష్టం రాగానే ఆ దేవుడే లేడని నిందించావు. ఇచ్చిన హక్కు ఆయనకున్నప్పుడు తీసుకునే హక్కు లేదంటావా? నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు, ఏది వద్దో ఆయనకు తెలుసు. అయినా సరే ఇచ్చినవి తీసుకున్నాడని ద్వేషిస్తావా? నీ ఆత్మను ఇచ్చినవాడు నీ ఆస్తులు తీసుకుంటే అంత కోపమా? దిక్కుతోచని స్థితిలో సంసార సాగరంలో మునిగిపోతుంటే, ఇక తీరం చేరలేను ఇదేనా అంతం అని నువ్వు తలచినప్పుడు, బిడ్డా నేనున్నాను అంటూ అలల మీద నడిచి వచ్చి చేయి అందించాడే. నీ కోసం దేవుడు అంతగా బలహీన పడితే నువ్వు ఎందుకు బలవంతుడిలా నటిస్తున్నావు? నీ త్యాగమూర్తి అయిన నాన్నను పరాయి వాయలా ఎందుకు చూస్తున్నావు? ముగింపు. ఈ మాయలో బ్రతకకు, ఈ మాయో నిలవకు.